వెల్కమ్ టు ఐఫిట్ మ్యాట్రిసెస్. నేను మీ నవీన్ రెడ్డి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఏం అడుగుతున్నా అంటే మీరు రోల్ మ్యాట్రిస్ ఎందుకు ప్లాన్ చేస్తలేరు అండ్ రోల్ మ్యాట్రిస్ మీరు ఎందుకు సప్లై చేస్తలేరు, రోల్ మ్యాట్రిస్ మీరు ఎందుకు తయారు చేస్తలేరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను రోల్ మ్యాట్రిస్లో తయారు చేయడానికి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా నేను మేబీ చేయకపోవచ్చు. ఎందుకు అని అంటే రోల్ మ్యాట్రిస్ అనేది ఒక మ్యాట్రిస్ని ఏం చేస్తారు, కొన్ని టన్స్ వెయిట్ వేసి దాన్ని కంప్రెస్ చేస్తారు. సో కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కంప్రెస్ వల్ల ఏమవుతుందంటే మ్యాట్రిస్ స్ట్రెంత్ పోతుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి మ్యాట్రిస్ వచ్చేసి కంఫర్ట్ అనేది అంత బాగా లాంగ్ రన్ ఉండకపోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేనే ఒక పంచ్ ఉన్నాను, నేను స్ట్రేట్గా ఉన్నాను. ఒకవేళ నన్నే కంప్లీట్గా స్క్వీజ్ చేసి ఒక దగ్గర ఇట్లా బంధించేసి కొన్ని రోజుల తర్వాత మీరు ఇట్లా ఓపెన్ చేసినా అనుకోండి, నా క్వాలిటీ అంటే నేను ఎంత కంప్రెస్ అయినాక ఎంత సొఫిస్టికేటెడ్ అయిపోతాను అనేది మీకు అర్థం కావచ్చు ఎవరైనా సరే. సో ఇట్లా కంప్రెస్ చేసి మ్యాట్రిస్ని కొన్ని రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఏమవుతుందంటే దాని స్ట్రెంత్, క్వాలిటీ, లైఫ్ అంతా తగ్గిపోతుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే కస్టమర్ది ఎవరు కూడా పట్టించుకోరు, వాళ్ళకి సేల్ కావాలి. అండ్ కస్టమర్స్ కూడా కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చూసి ఇవన్నీ చూసి కస్టమర్ కొంటారు. సో నేను వచ్చేసి ఏంటంటే నా మ్యాట్రిస్ నేను ఎప్పుడు కూడా రోల్ చేసి అమ్మాను. నా మ్యాట్రిస్ వచ్చేసి నేను బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్సే యూజ్ చేస్తాను. అందుకని నేను రీబౌండర్ మెటీరియల్ మ్యాక్సిమం యూజ్ చేస్తాను. నేను ఎటువంటి రోల్ ప్యాక్గా మ్యాట్రిస్ అమ్మాను.